హాయ్ అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బరువు తగ్గడానికి ఓట్స్తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అంతేకాదు ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికి, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ రెసిపీని చక్కగా తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ రెసిపీని తీసుకుంటే చాలా మంచిది కదా. ఇప్పుడు నేను దానికోసం ముందుగా ఒక కప్ అంతా ఓట్స్ని లో ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ అంత క్యాబేజ్ని ఇలా తురిమి వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ అంత క్యారెట్, 1 టేబుల్ స్పూన్ అంత క్యాప్సికమ్, ఆ తర్వాత బీన్స్ కూడా వేసుకుంటున్నానండి. బీన్స్ కూడా 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. చివరిగా నేను అలాగే బఠానీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం వరకు ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నానండి. 1 నిమిషం తర్వాత మగ్గిపోయింది కదా. అందులోకి 3 కప్స్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ నేను ఒక 2 మినిట్స్ వరకు ఇలా మరిగించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బాయిల్ రాగానే అందులో పక్కన పెట్టుకున్న ఓట్స్ని చక్కగా ఇలా వేసేసుకుంటున్నానండి. అందులోకి పావు స్పూన్ అంత పసుపు, అలాగే పెరి పెరి పౌడర్ వేసుకుంటున్నానండి. ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ అంతా పెరి పెరి మసాలా పౌడర్ వేసుకున్నాను. లేదంటే మీరు మ్యాగీ మసాలా కానీ గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే పెప్పర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవేమీ అవసరం లేదు, నేను నార్మల్గా చేసుకుంటామంటే కూడా సూపర్గా ఉంటుందండి. నేను ఆప్షనల్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత నేను ఇప్పుడు స్టాప్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది రోజు మనం తినడం మూలంగా మన ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. చాలా సింపులే కదా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మనకెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.